ఏ నగరమైనా సుందరంగా కనపడాలంటే రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కొరకు సరైన రహదారి అవసరం. అభివృద్ధి చెందిన దేశాల్లోని నగరాల్లో పాదచారుల కొరకు సరైన రహదారి కల్పించి నిర్వహణతో పాటు ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా పాదచారుల ప్రయోజనాల కొరకు శ్రద్ధ తీసుకుంటారు. పాలకులు కూడా మనది అందమైన నగరమని చెప్తున్నారు. కానీ మన రాష్ట్ర రాజధాని అయిన భాగ్యనగరంలో పరిస్థితి ఇందుకు చాలా భిన్నంగా ఉంది. రోడ్డు పక్కన నడుద్దామంటే దారి దొరకదు. ఫుట్పాత్లన్నీ ఆక్రమణకు గురై పాదచారులకు ప్రాణసంకటంగా మారినాయి. పాదచారులకు ఏమాత్రం శ్రేయస్కరం కాని నగరంగా మన భాగ్యనగరం మారుతోంది. పాదచారుల కొరకు వేసిన రహదారులు చాలా వరకు ఆక్రమణకు గురైనవే. కొందరు వ్యాపారులు మరియు తోపుడు బండ్ల వాళ్లు ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. సరైన నిర్వహణ లేని ఫుట్పాత్లను కొందరు మూత్ర విసర్జన కోసం ఉపయోగిస్తున్నారు. విద్యుత్ సంస్థ వారు కరెంటు ట్రాన్స్ఫార్మర్లను ఫుట్పాత్లపై నెలకొల్పడం వలన పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తున్నది. డ్రైనేజీ మరమ్మతుల కోసం తవ్విన మట్టిని ఫుట్పాత్లపై వేయడం వలన మరియు నీటి పైపులను ఫుట్పాత్లకు అడ్డంగా ఉంచడం వలన పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తున్నది. బడాబాబులు నిబంధనలకు తిలోదకాలిచ్చి ఫుట్పాత్లను ఆక్రమించి ఫెన్సింగ్ వేసి మొక్కలను పెంచుతున్నారు మరియు ఇళ్లకు ర్యాంపులు వేయిచున్నారు. పాదచారులకు రోడ్డు పక్కన సరైన రహదారి లేక రోడ్డుపైన నడవటం వలన వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నది. గడిచిన 2 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గమనిస్తే 2010వ సంవత్సరంలో 859 రోడ్డు ప్రమాదాల్లో 317 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011వ సంవత్సరంలో 972 రోడ్డు ప్రమాదాల్లో 184 మంది దుర్మరణం చెందారు. దాదాపు ప్రతి సంవత్సరము ప్రమాదాల్లో 37% పాదచారులకు సంబంధించినవే. రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల దుర్మరణాలను కనిష్ట స్థాయికి తీసుకురావడానికి ఫుట్పాత్ల నిర్మాణం మరియు నిర్వహణ చాలా అవసరం. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం 60 అడుగుల రోడ్డుకు ఇరువైపులా 2 మీటర్ల ఫుట్పాత్లు ఉండాలని మరియు ఎత్తు 8 అంగుళాలకు మించకుండా ఉండాలని సూచించింది. ఈ సూచనలు మన నగరపాలక సంస్థ కొన్ని ప్రదేశాలకే వర్తింపజేసింది. నగరపాలక సంస్థ ఫుట్పాత్ల నిర్వహణకు ప్రతి సంవత్సరం దాదాపు 5 కోట్లు ఖర్చు పెడుతున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఈ ఖర్చు రాజకీయ నాయకులకు మరియు బడాబాబులకు ఆదాయ వనరులుగా మారుతున్నవే తప్ప ఫుట్పాత్లు బాగుపడటం లేదు మరియు పాదచారుల తిప్పలు మాత్రం తీరటం లేదు. నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలు ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఫుట్పాత్లను తమ ప్రయోజనాల కోసం వ్యాపారులు వినియోగిస్తున్నట్లు గుర్తించి అధికారులు వీటిని తొలగించడానికి పలుమార్లు ప్రయత్నించినా పరిస్థితి ఏమాత్రం మారటం లేదు. మేము ట్రాఫిక్ పోలీస్ సిటీ ట్రాఫిక్ పోలీసు టేకింగ్ అప్ స్పెషల్ డ్రైవ్ అండి. ఈ ఫుట్పాత్ ఎక్స్ప్రెషన్స్ పైన టోటల్గా మేము ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో మా కన్సల్ట్ చేసి ప్రతి చోట తిరిగేసి ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మేము తీసుకున్నాము. ఈ ఆక్రమణదారులకు రాజకీయ నాయకుల అండ లభించడమే దీనికి కారణం. మరియొక కారణం బల్దియా అధికారులలో సమన్వయ లోపం వల్ల ఫుట్పాత్ల నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయి. పాదచారులకు యోగ్యమైన ఫుట్పాత్లు తీర్చిదిద్దాల్సి ఉండగా అక్కడే మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. మొక్కలు పెద్దగా పెరిగి అవి ఆక్రమణదారులకు అడ్డాగా మారుతున్నాయి. ఫుట్పాత్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వాహనాలకు పార్కింగ్ స్థలంగా మారుతున్నది. నగరంలో ఫుట్పాత్లు చాలా వరకు ఆక్రమణకు గురై ఉన్నాయి. ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి ఇకపై ఇలాంటి ఆక్రమణదారులపై చర్యలు తీసుకొనటం వలన పాదచారుల నడిచే హక్కును కాపాడే బాధ్యత ఆయా విభాగాలు నిర్వహిస్తాయని మరియు నిర్వహించాలని ఆశిద్దాం.